నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ vadhicreativethings యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు Q&A ఎపిసోడ్ 3వ భాగాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నా. చాలా రోజుల నుంచి వీడియో చేయలేదు. నా ఆరోగ్యం చాలా ఇబ్బంది ఉండే, సో అందుకోసం వీడియోలు చేయలేదు. ఇప్పుడు కొంచెం రికవర్ అయినా, సో మళ్ళీ ఈ రోజు నుంచి మనకు వీడియోస్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. ఈ వీడియోలో ఈ Q&A ఎపిసోడ్లో మీకున్న క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తాను. మీకున్న డౌట్స్ని కూడా ఇక్కడ మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ వీడియో కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఖచ్చితంగా వాటికి రిప్లై ఉంటుంది వీడియో రూపంలో. Q&A ఎపిసోడ్లు ఇప్పటి నుంచి మనము స్టార్ట్ చేసి రన్ చేస్తూ ఉంటాము. ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి, మీకున్న క్వశ్చన్లకి ఆన్సర్ ఇక్కడ లభిస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. Welcome again viewers, this is vadhicreativethings. I'll meet you again. Thank you. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మనం వినయ్ కుమార్ అడుగుతున్నారు. రే బాబు, డైరెక్ట్ బ్యాంక్ రిజిస్టర్ ఎట్లా చేయాలరా బాబు అని అడుగుతున్నాడు. సో ఇతడు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టుండు. సో అయినా ఓకే, మీరు బ్యాంక్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలనేది మీకు మొత్తం మనకు వీడియోస్లో ఉన్నాయి. దాని గురించి చాలా వీడియోస్ చేసిన, అక్కడ నుంచి మీరు చెక్ చేయండి, మీకు ఆన్సర్ ఖచ్చితంగా దొరుకుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి @India5560 అడుగుతున్నారు. కలర్ స్కీమ్ ప్రో నాట్ ఇన్స్టాల్డ్, నాట్ వర్కింగ్, ప్రాబ్లం ఏంటి అని అడుగుతున్నాను. ఏమి లేదు బ్రో, కలర్ స్కీమ్ ప్రో అనేది డీలర్స్కి మాత్రమే వర్క్ అవుతుంది, అది కాంట్రాక్టర్లకు కాదు. సో ఇదే ప్రాబ్లం. నేను కూడా దీన్ని ట్రై చేసిన, నాకు కూడా కాలేదు. ఇంకోటి ఏంటంటే అది APK ఫైల్ ఉంటుంది, అందులో నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో నుంచి డౌన్లోడ్ చేసినా వర్క్ అవ్వట్లేదు. సో ఇది ప్రాబ్లం. ఇది డీలర్స్కి మాత్రమే వర్క్ అవుతుంది అని నాకు తెలిసిన విషయం. సో అది మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సాయిరామ్ 7785 వాళ్ళు అడుగుతున్నారు. బ్రో, మొబైల్ నెంబర్ ఏదైనా పెయింట్ షాప్ డీలర్తో రిజిస్టర్ చేయించుకోవచ్చా? ఖచ్చితంగా చేయించుకోవచ్చు బ్రో. అది JK అయినా, తర్వాత బిర్లా అయినా, మాస్టర్ స్ట్రోక్ అయినా, ఏదైనా మొబైల్ నెంబరు మీ దగ్గరలో ఉన్న డీలర్ షాప్ దగ్గరికి వెళ్ళి పెయింట్ షాపులు ఉన్న వాళ్ళ డీలర్తో మాట్లాడి, మీరు కొంచెం మంచిగా వాళ్ళతో మాట్లాడి కొంచెం పరిచయం పెంచుకుంటే వాళ్ళు చేయగలుగుతారు. పరిచయం ఎందుకు పెంచుకోవాలంటే వాళ్ళకున్న బిజీలా ఇవి చేస్తే వాళ్ళకి ఎటువంటి లాభం ఉండదు కాబట్టి కొంతమంది మనల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా మీరు కొంచెం పరిచయం పెంచుకొని వాళ్ళతో మంచిగా మూవ్ అవుతూ వాళ్ళకి టైం ఉన్నప్పుడు చేయించుకోవడం ఉత్తమమైన ఆప్షన్. సో మీ క్వశ్చన్కి ఖచ్చితంగా ఆన్సర్ ఇక్కడ ఉంది. ఖచ్చితంగా అయితే వర్క్ అవుతుంది. మీరు మీ డీలర్ దగ్గర మాట్లాడి చేయించుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి @user వాళ్ళు అడుగుతున్నారు. ఒక్కసారి చెప్పండి అన్న, మాస్టర్ స్ట్రోక్ యాప్ అండ్ బిర్లా వైట్ యాప్ రిజిస్ట్రేషన్ చేయడం ప్లీజ్ బ్రో. అతను ఇంకో క్వశ్చన్ అడిగిండు, ఒక్కసారి చెప్పండి అన్న మాకు అని అడిగిండు. మీకు ఒక్కసారి కాదు, 100 సార్లైనా చెప్పగలుగుతాను. ఇదన్నీ మీకు ఒక్కొక్కరికి కామెంట్ రూపంలో చెప్పడం కష్టం కాబట్టి మాస్టర్ స్ట్రోక్ కానీ, బిర్లా కానీ, JK కానీ, బర్జర్ కానీ ఎట్లా చేసుకోవాలి రిజిస్ట్రేషన్ అనేది నేను వీడియోస్ రూపంలో మీకు చేసినాను. కొంతమంది ఎర్రర్ వస్తుంది అని అంటున్నారు. ఎందుకనంటే యాప్లు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో యాప్లు అప్డేట్ అయినప్పుడు వాటిలో ఇంటర్ఫేస్ మారుతుంది. కనీసం ఆ ఇంటర్ఫేస్ కూడా మనకు అర్థం కానప్పుడు మనం ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోగలుగుతాం? మీరు కూడా ఒకసారి ఆలోచించండి. దాని గురించి పర్టికులర్గా ఇప్పుడు అప్డేట్ కన్నా ముందు, అప్డేట్ తర్వాత కొంచెం ఆప్షన్స్ చేంజ్ అవుతాయి, కానీ ఇన్ఫర్మేషన్ ఒక్కటే ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ఇన్ఫర్మేషన్ ఒక్కటే ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ కొంచెం మనము ఆలోచించి ఫిల్ చేస్తే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో మీకు ఆ వీడియోస్ కూడా కార్డ్స్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అక్కడ నుంచి చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మీరు ఎట్లా చేసుకోవాలనేది వీడియో చూసి చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెంకటరమణ అడుగుతున్నారు. KYC ఎనబుల్ కాలేదు బ్రో. వెంకటరమణ మళ్ళీ అడుగుతున్నాడు. బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ అని వస్తుంది, ఏం చేయాలి బ్రో? ఇదేంటంటే మాస్టర్ స్ట్రోక్ యాప్ గురించి సంబంధించిన క్వశ్చన్. బ్యాంక్ నాట్ రిజిస్టర్డ్ అని వచ్చిందంటే దానికి అర్థం ఏంటంటే మీరు ఇంకా KYC చేసుకోలేదు, మీరు మాస్టర్ స్ట్రోక్లో రిజిస్ట్రేషన్ కాలేదని. ఆ మాస్టర్ స్ట్రోక్లో ఎట్లా రిజిస్ట్రేషన్ కావాలనేది నేను 3-4 వీడియోలు చేసిన. ఆ వీడియోలు మొత్తం చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత ఏ ప్రాసెస్ అనేది మీకే అర్థమవుతుంది. అప్పుడు మళ్ళీ మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి,
మీకు సొల్యూషన్ చెప్పే ప్రయత్నం చేస్తాను. చూసిరు కదా వ్యూవర్స్, ఈ Q&A ఎపిసోడ్ 3లో మీకు అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేసినాను. ఈ ఆన్సర్లు మీకు కొంచెం ఫేవరబుల్గా ఉండకపోవచ్చు. అది ఎందుకంటే యాప్ ప్రాబ్లం కాబట్టి నేను కూడా ఏం చేయలేను. సో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు ఇవ్వగలుగుతాను. తెలియంది ఏదో ఒకటి మీకు ఇచ్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్లో పెట్టడం కంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, అది కరెక్ట్ ఇన్ఫర్మేషనే మీకు ఇవ్వగలుగుతాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అట్లాగే ఇన్ఫర్మేషన్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపటి వీడియో కోసం మా ఈ వద్ది క్రియేటివ్ థింగ్స్ మీకు స్వాగతం పలుకుతుంది.